ఆయుర్వేద అభిలాషులకు, ఆరోగ్యాన్ని కాంక్షించే అభిలాషులకు, ఆయుర్వేదం నేర్చుకోవాలి అనే ఆయుర్వేద విద్యార్థులకు ఏలెన్ ఆయుర్వేదిక్ కోచింగ్ సెంటర్ తరఫున నా హృదయపూర్వక నమస్కారం. అందరూ అడుగుతూ ఉంటారు, అసలు ఆయుర్వేదం ఎలా ఉంటుంది, ఏ మందులు వాడతారు, వాటి యొక్క చరిత్ర ఏమిటి అని. అందరికీ ఆయుర్వేదం ఎలా వచ్చింది, ఒక మెడికల్ సైన్స్ అనేది సృష్టి క్రమంలో ఎలా వచ్చిందంటే క్రమక్రమంగా అభివృద్ధి చెందింది. అలాంటి పురాతనమైన ప్రాచీన శాస్త్రీయ ఆయుర్వేద వైద్య విధానం గురించి ఈ పూట మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. ఆయుర్వేదం అంటే సహజమైన భాషలో చెప్పాలంటే చెట్ల మందని, పసర మందని, అరచేతుల వైద్యం, వంటింటో వైద్యం అనే పేర్లతో ఆయుర్వేదాన్ని ఉచ్చరిస్తున్నారు కూడా. అంటే వారికి తెలిసిన పదజాలం ప్రకారం వారు దాన్ని అలా అంటున్నారు. అసలు ఆ పదాన్ని ఏమంటారంటే ఆయుర్వేదం అని అంటారు. ఆయుర్వేదిక్ మెడిసిన్. ప్రతి వైద్య విధానానికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. మనందరం ఎలా ఉన్నామంటే ఈ రోజున చరిత్రను మర్చిపోయి ప్రజెంట్ కాలానికే వాల్యూ ఇస్తున్నాం. అందరూ అసలు ఈ ఆయుర్వేదంలో మూలికలు వాడతారు కదా, ఎలాంటి మూలికలు ఎలా వాడతారు ఏమిటి. ఇప్పుడు ప్రపంచంలో మెడిసినల్ ప్లాంట్స్ వాడతారండి. ప్రపంచంలో ప్లాంట్స్ వాడుతూ ఉంటారు. ఏ ప్లాంట్స్ అంటే అవి మెడిసినల్ ప్లాంట్స్ అంటారు. ఆయుర్వేదంలో కూడా ప్లాంట్స్ వాడతారు. అది ఎలాంటి ప్లాంట్స్ అంటే, ప్లాంట్స్ అనే పదానికి అసలు అర్థం ఏమిటి? ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్స్, అలోపతిక్ మెడిసినల్ ప్లాంట్స్, న్యాచురోపతిక్ మెడిసినల్ ప్లాంట్స్, యునానీ మెడిసినల్ ప్లాంట్స్ అని ఎక్కడైనా శాస్త్రసమ్మతంగా ఉందా? లేదు. అయితే ఆయా వైద్య విధానాల్లో ఆ మూలికలను వాళ్ళు వాడుతున్నప్పుడు వారి యొక్క సిద్ధాంత రీత్యా వారు దాన్ని చదువుతారు. అసలు ప్రపంచంలో ఒక మూలికను మనం వాడుతున్నామా అంటే దాన్ని గుర్తించాలి కదా. మన నాయనమ్మ, మన అమ్మమ్మ మన తోటకూర తీసుకొచ్చి పెడితే దాని గురించి పెద్ద వర్రీగా ఉంది. అదే అమెరికాలోనో, ఢిల్లీలోనో, ఆస్ట్రేలియాలోనో అదే తోటకూరలో విటమిన్స్ ఉన్నాయి అని చేస్తే మనందరం కూడా నయనానందం చేసుకుంటాం. అప్పుడు తోటకూర వాడటం ప్రారంభిస్తాం. మనం ఏదో ఒక యూట్యూబ్లో ఛానల్లో వచ్చింది అనుకోండి మాట్లాడతాం. అంటే మన శాస్త్రం మన భారతదేశంలో ఎలా ఉంది, దాన్ని గుర్తించగలిగామా లేదా అన్నది ఇక్కడ పాయింట్. ఆ గుర్తింపు ఇంకా రావాలి అంటున్నాను. వచ్చింది, అవేర్నెస్ అయితే వచ్చిందండి, ఇంకా రావాలి. అయితే ఈ వంటింట వైద్యము, పెరడదొడ్ల వైద్యము, అరచేతుల వైద్యము, రకరకాల పుస్తకాలు అనేక మంది రాస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ సహజంగా ఈ మన భారతదేశంలో మూలికను వాడాలి అంటే యునాని వైద్యం ద్వారా వాడుకోవాలి, ఆయుర్వేద వైద్యం ద్వారా వాడుకోవాలి, లేదా హోమియోపతి వైద్యంలో కూడా ఈ మూలికలు వాడుతూ ఉంటారు. అంటే వారి అక్కడ మెకానిజం మారుతూ ఉంటుంది. మరి ఆయుర్వేదంలో మెడిసినల్ ప్లాంట్స్ వాడుతుంటారు. వీటి గురించి ఎక్కువగా ప్రశ్నించేది ఏంటంటే ఎవరికి వారు కలుపుకుంటారు, లేదా వంటింట్లోనో, దొడ్లోనో, లేదా ఊర్లలో, విలేజెస్లో వాడుతూ ఉంటారు కదా. వాటికి శాస్త్రాధారాలు ఏమైనా ఉన్నాయా అంటే శాస్త్రాధారాలు ఉంటాయి. చదువుకున్నవాడు శాస్త్రాధారంతో మాట్లాడతాడు, చదువున్న వాడు ఏం చేస్తాడు? శాస్త్రాధారంతో వాడికి సంబంధం లేదు. ఇక్కడ వాళ్ళని ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఏళ్ళ ప్రశ్న నమ్మకం అనే ఒక క్వాలిఫికేషన్ చూసారా? ఈ నమ్మకం అనే ఒక క్వాలిఫికేషన్తో ప్రజలు అనేక మూలికలు వాడతారు. ఇప్పటికి కూడా మన హైదరాబాద్లో చెప్పాలి అంటే జాండీస్ వస్తే కొన్ని మూలికలను వాడతారు ఓల్డ్ సిటీలో. కానీ మనం ఒక చదువుకున్న డాక్టర్ ఇవ్వాలి అంటే దానికి క్లినికల్ ట్రయల్స్ అయినాయా, రీసెర్చ్ ఎంతవరకు జరిగింది, ఆర్టికల్స్ ఏమన్నా ప్రొడ్యూస్ చేశారా, ఇవన్నీ చూసుకొని వైద్యం చేయాలంటే సహజేనా? ఇదొక ప్రకరణ. అసలు ఒక గ్రాడ్యుయేషన్ ఆయుర్వేదంలో పాత రోజుల్లో ఆయుర్వేద రత్న, ఆయుర్వేద శిరోమణి అనే కోర్సెస్ ఉండేవండి. కొందరు ఆనువంశపరంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మరి దీనికి అర్హత ఏమిటి? నాయనమ్మ చెప్పిన దానికి అర్హత లేదు. ఆమె చెప్పింది నేను విన్నాను, తిన్నాను, ఆరోగ్యం మంచిగా ఉంది. అదే కాలక్రమంలో ప్రకృతి వైద్యం అయింది. అదే కాలక్రమంలో ఒక బిఎస్సీ న్యూట్రిషన్ అనే కోర్సుగా రూపుదిద్దుకుంది. అంటే ఈ ప్రభుత్వంలో చట్టం మారుతున్న కొద్దీ కూడా అనేక చట్టంలో వచ్చే మార్పుల వల్ల రకరకాల కోర్సులు రూపుదిద్దుకున్నాయండి యూనివర్సిటీస్.
డీమ్డ్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్, డీమ్డ్, ఇవన్నీ కూడా ఏంటి అసలు వీళ్ళందరూ కూడా ఒక మెడికల్ సైన్స్ డెవలప్ చేస్తున్నారు. అందులో ఒక భాగమే ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదంలో మూలికలు వాడుతున్నప్పుడు శాస్త్రీయ సమ్మతంగా వాడుతున్నారంటే ప్రపంచంలో ఆయుర్వేదాన్ని ఎవరన్నా వాడితే శాస్త్రీయ సమ్మతమే. అయితే ఆ డాక్టర్ దాన్ని గుర్తించగలిగాడా లేదా అన్నది పాయింట్. వాళ్ళు 5 ఏళ్ల కోర్సు చదువుతారండి. 5 ఏళ్ల కోర్సు చదివిన వాడిని ఈ రోజున మనం ఎలా ప్రశ్నిస్తున్నామంటే, ఏమంటే మీరు గుర్తుపడతారా, మీరు ఏ మూలికలు కలిపితే ఆ మూలికలు కలుపుతారు, అది ఎంతవరకు సమంజసం అండి అని అడుగుతారు. అక్కడ ఏ మూలికలు కలిపితే ఆ మూలికలు మనం కలపటలేదండి. శాస్త్ర సమ్మతంగా అర్హత ఉన్న ఒక మూలికను మాత్రమే లేదా రెండో మూలికతో కలిపి మనం వాడుతూ ఉంటాం. మరి ఇక్కడ కొన్ని సిద్ధాంత ధర్మాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో వాడుతున్నప్పుడు ఈ బిఏఎంఎస్ కోర్స్ ఎవరైతే చేస్తారో వారు సెకండ్ ఇయర్లో ద్రవ్యగుణ అనే సబ్జెక్ట్ చదువుతారండి. సెకండ్ ఇయర్లో ద్రవ్యగుణ అనే సబ్జెక్ట్ వాళ్ళు చదువుతారండి. ఈ సబ్జెక్ట్లో 200 మార్క్స్కి థియరీ ఉంటుంది, పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది, తర్వాత ప్రాక్టికల్స్ కూడా ఉంటాయండి. అందులో ఏవే సబ్జెక్టులు తెలుసుకోండి. ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ నేర్పుతారంటే మెడిసినల్ ప్లాంట్స్ యొక్క మార్ఫాలజీ ఉంటుందండి, ఎనాటమీ ఉంటుంది, లేదా దీనే హిస్టాలజికల్ స్టడీస్ అని కూడా అంటారు. హిస్టాలజికల్ స్టడీస్ అంటారు. ఈ మార్ఫాలజీ కావచ్చు, ఎనాటమీ లేదా హిస్టాలజికల్ స్టడీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్లాంట్ని ఎలా గుర్తుపడతాయో చెప్పే ఒక వైద్య విధానం ఇది. ఒక సబ్జెక్ట్ 200 మార్కులకి 5 ఏళ్ల ఖర్చు పెట్టి వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి చదువుతారు ఆయుర్వేద విద్యార్థులందరూ కూడా. వీళ్ళు బయటకు వచ్చి వాడుతున్న తర్వాత ఇక లోకం అయితే ప్రశ్నలు అంతా ఇంతగా ఎలా కలిపారండి, ఏం కలుపుతారండి, క్లినికల్ ట్రయల్స్ అంటే అసలు ఆయుర్వేదంలో క్లినికల్ ట్రయల్స్ ఏ సందర్భంలో జరగాలి? ఒక టాక్సిక్ మెడిసినల్ ప్లాంట్స్ ఏదైనా ఉందనుకోండి, దానికి ఖచ్చితంగా క్లినికల్ ట్రయల్ జరిగి సమాజానికి చిరుపు జరగకూడదు. రెండో పాయింట్, దాన్ని సహజంగా మనం గుర్తించగలగాలి. మూడో పాయింట్, దానికి అందులో ఆ బొటానికల్ నేమ్ యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ అయి ఉండాలి, వరల్డ్ వైడ్ యాక్సెప్టబుల్ అయి ఉండాలి. ఆ బొటానికల్ నేమ్లో ఆ స్పీసీస్లో ఏమైనా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయా, స్టడీ చేయాలి. ఈ వెరైటీస్ ఎలా ఉంటుందంటే, ఇలాగా నేనేమంటున్నాను ఆయుర్వేద మూలిక అంటున్నా, మీరేమంటున్నారు ఒక మెడిసినల్ ప్లాంట్ అంటున్నారు, ఒక బొటానిస్ట్ ఏమంటారు మెడిసినల్ ప్లాంట్ ఐడెంటిఫికేషన్ అని మాట్లాడతారు. ఈ మెడిసినల్ ఐడెంటిఫికేషన్ అయిన తర్వాత అమెరికాలో ఉన్న మెడిసినల్ ప్లాంట్కి, ఇండియాలో ఉండే మెడిసినల్ ప్లాంట్కి అంటే స్పీసీస్లో వచ్చే వెరైటీ చేంజెస్ వల్ల దాన్ని ఒక వెరైటీగా ట్రీట్ చేస్తారు. అంటే స్లైట్ చేంజెస్ ఉంటాయండి. అంటే ఫ్లోరల్ క్యారెక్టర్స్లో కానీ విటెడ్ క్యారెక్టర్స్లో కానీ చేంజెస్ రావచ్చు. ఓవరాల్గా కొన్ని పాయింట్స్ కామన్గా ఉంటాయి. అంటే ఒక ప్లాంట్ని మనం గుర్తించాలంటే బిఏఎంఎస్లో సెకండ్ ఇయర్లో ఈ సబ్జెక్ట్ ఉందండి. గుర్తించిన వాళ్ళు మందులు వాడుతున్నారు, తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఎలా గుర్తించారని అడుగుతారు. శాస్త్ర సమ్మతంగా ఈ రోజున అల్లోపతిలో ఎలా కెమికల్స్ అన్నీ కూడా ఒక ఫార్మసీలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఒక ట్యాబ్లెట్ ఫామ్లోకి ఫినిష్ ప్రొడక్ట్లోకి వచ్చిన తర్వాత డాక్టర్ గారి టేబుల్కి ఎలా వస్తాయో ఆయుర్వేదంలో కూడా ఫార్మసీస్ ఉంటాయండి. ఆ ఫార్మసీస్ ద్వారా మందులు మనకు అందుబాటులో ఉంటాయి. అది ఒక వెర్షన్. రెండవ వెర్షన్ ఎలా ఉంటుందంటే, మన సిలబస్లో సుమారుగా 300 మూలికలు ఉంటాయండి. అసలు కొన్ని సందర్భాలు ఆలోచిస్తే సుమారుగా ఫార్మకోపీ ఆయుర్వేదిక్ ఫార్ములా ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పుస్తకాలు అవన్నీ మనం స్టడీ చేస్తే సుమారుగా ఒక 600 మూలికల్ని భారతదేశం మొత్తంలో వాడుతున్నారని చాలా గర్వంగా చెప్పచ్చు. ఇవన్నీ కూడా మన ఆయుర్వేదంలో ఉండే గ్రంథాల్లో ఉండే రెఫరెన్స్లు మీరు స్టడీ చేస్తే కనుక తెలుస్తుంది. అంటే ఒక కాంపౌండ్ ప్రిపరేషన్లో ఈ మూలికలన్నీ ఉంటాయి. మరి ఈ మూలికలను గుర్తించాలని మనం వాడాలి. ఫార్మసీ వాళ్ళు జనరల్గా మూలికలను గుర్తించిన తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే కంపెనీలు మందులు తయారు చేసి మనకి ఇవ్వటం జరుగుతుందండి. అయినప్పటికీ కూడా పేషెంట్ డాక్టర్స్ని అడుగుతుంటారు, సార్ ఈ మందులు ఎలా తయారు చేస్తారు, ఎక్కడ తయారు చేస్తారు అంటే ఇంకా ఎంత అవేర్నెస్ రావాలో మనం ఆలోచించాలి. మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ పాయింట్, ఈ మూలికలను గుర్తించారు. మరి ఒక 5 ఏళ్ళు నిష్ణాతులైన 5 ఏళ్ళు చదివిన వాళ్ళు మూలికలు వాడుతున్నప్పుడు కూడా మీరు ఆ ప్రశ్నలు వేస్తున్నారు. ఈ బిఏఎంఎస్ తర్వాత ఎండి అనే ఒక కోర్సు ఉందండి. అసలు ఆ డాక్టర్ ముందు ఎండి అనే బోర్డు ఉంటే సార్ అయినప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?
మందు పనిచేస్తుందా, పని చేయదా అనే మీమాంసలు అనేకం ఉన్నాయి. అసలు మందు పని చేస్తుందా, పని చేయదా అంటే శరీర తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ పెథాలజీ, ఫిజియాలజీ ప్రాపర్గా తెలిసి ఉండాలి. అవన్నీ తెలిసిన తర్వాత ఇస్తేనే ఈ మందులు ఇవ్వాలి. అంటే అవన్నీ చదివేసామంటే మేము మందులు ఇస్తున్నాం, కరెక్టే. మరి అంటే ఇక్కడ దాంట్లో ఏంటంటే వైద్యంలో ఇచ్చిన మందు పనిచేయాలంటే అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ని వాళ్ళకి ఇచ్చే ఒక ఫార్ములా కానీ, ఫార్ములా లేదా ఒక సింగిల్ డ్రగ్ కావచ్చు, ఒక కాంపౌండ్ డ్రగ్ కాబట్టి పనిచేయడం ఆధారపడి ఉంటుంది. మరి ఇవన్నీ తెలుసుకోకుండా పేషెంట్లు అడిగారంటే అర్థం ఉంది. మరి చదువుకున్న విఘ్నత కలిగిన డాక్టర్స్ కూడా లేదా ఇతరులు ఎవరైనా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా అడుగుతున్నారంటే మనం ఏం చెప్పాలి? అసలు దీని పసర మందు అనే రోజు ఇప్పటికీ ఉన్నాయండి. పసర మందు అంటే ఏంటంటే ఆయుర్వేదిక మందే. ఆయుర్వేదిక మందు ఆకు యొక్క రసాన్ని బాగా దంచి, ఆకును దంచి రసం తీసుకొని తాగితే పసర మందు అన్నారు. దాన్ని ఆయుర్వేదంలో ఏమంటారో మరి తెలియాలి కదా. దాన్ని ఆయుర్వేదంలో ఏమంటారు? స్వరసం అంటారండి, స్వరస అంటారు. ఇప్పుడు ఏమంటే మీరు స్వరసం తాగండి అంటే అది మీకు అర్థం కాదు, ఆ భాష తెలియదు. అమెరికా వెళ్ళి అమెరికా భాష నేర్చుకొని మాట్లాడుతున్నాం కానీ మన భారతదేశంలో ఉండే మన పదాలు మనం తెలుసుకొని మనం వాడటానికి కష్టపడుతున్నాం. మనం ఎవరన్నా చెప్తే ఎదుటివాడు విమర్శగా ఉంది, పరామర్శ అనేది లేదు. కేవలం విమర్శే కానీ పరామర్శ అనేది లేదు. ఆయుర్వేద వైద్య విధానానికి సంబంధించి నేను చెప్తున్నాను ఈ పూట. అంటే ఈ పసర మందులు, అరచేతుల వైద్యాలు, వంటింట వైద్యాలు ఏదైనా చెప్పండి మొత్తం ఆయుర్వేదమే. కంక్లూజన్గా చెప్పాలంటే చదువుకున్న వాళ్ళైతే విఘ్నత కలిగిన వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని అంటారండి. వారు ఇంట్రెస్ట్గా ఉంటే వారు తెలుసుకుంటారో తప్పలేదు. తెలియకుండా అసలు ఆ సబ్జెక్ట్ గురించి తెలియకుండా, తెలిస్తేనే మీరు ఇన్ని ప్రశ్నలు ఇస్తున్నారు, మరి తెలియకుండా మీరు డైరెక్ట్గా ప్రశ్నలు ఇస్తున్నారు ఆయుర్వేద విధానాన్ని. అంటే ఏ విధంగా మీకు చెప్తే సమవుజ్జీ ప్రకారం ఇంత చదువుకున్న వారు కూడా అడుగుతున్నారంటే మనం ఏమనాలి దాన్ని? అంటే కారణం ఏంటంటే ఎవరి సైన్స్ వాడదండి. ఇక్కడ మన ఆయుర్వేదంలో పసర మందికి ఎగ్జాంపుల్ స్వరసం అని చెప్తారు, అట్లాగే చూర్ణం అని చెబుతున్నారు. చూర్ణం అంటే ఏంటి? పౌడర్. మీ అల్లోపతిలో పౌడర్స్ అంటారు, ఆయుర్వేదంలో చూర్ణం అంటారు. ఏ భాషలైనా ఇప్పుడు అమెరికా వెళ్ళినా సరే అశ్వగంధ పౌడర్ అంటే తెలుస్తుంది, అశ్వగంధ చూర్ణం అంటే తెలియాలంటే కొద్దిగా కష్టపడాలి. అంటే మన సాంప్రదాయాన్ని మనం కించపరచుకోకుండా అభివృద్ధి చేసుకోవాలి. ఆ కాన్సెప్ట్ కోసం ఎంతసేపు ఇలా మాట్లాడటం జరుగుతూ ఉందండి. రైట్. అల్లోపతిలో కానీ ఇతర దేశాల్లో కానీ ఈ మూలికలను వాడితే ఆల్టర్నేటివ్ మెడిసిన్ కింద వాడతారండి. అంటే వాళ్ళు ఇవ్వాలి అంటే వాళ్ళు దానికి ఒక క్లినికల్ ట్రయల్స్ వ్యవహారం అంతా ఉంటుంది అక్కడ. అంటే మరి ప్రపంచం మొత్తం ఆయుర్వేదాన్ని గుర్తించినప్పుడు నేను అమెరికా వెళ్ళి ఆయుర్వేదిక్ మందులు ఇస్తానంటే దానికో వీసా రావాలి, దానికో రకరకాల ప్రక్రియలన్నీ సాధించాలి. డైరెక్ట్గా ఇండియాలో BAMS చేసుకుని అమెరికా వెళ్ళి ప్రాక్టీస్ చేద్దామంటే ఎంతవరకు ప్రయోజనం ఉందో మనకి? అది కంపెనీ మందులే రాయాలి అంటారు. మరి శాస్త్రంలో మీరు ఏం నేర్పారు? శాస్త్రంలో మీరు నేర్పిన విధానం ఏంటో నేను చెప్తా. ఆయుర్వేదంలో ఇంతవరకు మన శాస్త్రంలో ఏం చెప్పారో అది నేను చెప్తున్నానండి. అంటే ఒక మూలిక లేదా ఒక మెడిసినల్ ప్లాంట్స్ గురించి మనం స్టడీ చేస్తున్నప్పుడు దాని బొటానికల్ నేమో, ఫ్యామిలీ నేమో, సాంస్క్రిట్లో ఏమంటారు, దాన్ని ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఏ భాషలో వారు దాన్ని అనువదించుకుంటారు. ఇదంతా అయిన తర్వాత అసలు ఆయుర్వేదికులు మందులు ఎలా పనిచేస్తాయో తెలిసే ఒక సందర్భం చెప్పాలి ఇక్కడ. అంటే రస, గుణ, వీర్య, విపాక అనే కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయండి. వీటి వల్ల ఒక డ్రగ్ అనేది పనిచేయడం జరుగుతుంది. అంతేగాని అసలు ఆయుర్వేదంలో ఆయుర్వేదంలో ఉన్న మూలిక కెమిస్ట్రీ ప్రకారం వర్క్ జరుగుతుందా, లేదా ఈ రసగుణ వీర్య విపాకాల ప్రకారం వర్క్ జరుగుతుందా అంటే ఆయుర్వేద గ్రాడ్యుయేట్ అయిన వాడు ఆయుర్వేదం కోర్స్ చదువుతున్నప్పుడు ఈ కెమిస్ట్రీ గురించి రాస్తే వాడు జీవితంలో ఎప్పటికీ వాడు పాస్ కాడండి. అంటే అక్కడ ఏమంటారు? ఫైటో కెమిస్ట్రీ అంటారు, దాన్ని ఫైటో కెమిస్ట్రీ అంటారు. ఫైటో కెమిస్ట్రీ ప్రకారం ఆయుర్వేదిక మూలికలు పనిచేస్తున్నాయా, లేదా రసగుణ వీర్య విపాక ప్రకారం ఆయుర్వేదిక మందులు పనిచేస్తున్నాయని మీరు ఆలోచించాలి. ఆలోచించినప్పుడు మన సిలబస్లో ఎలా ఉంది? రస, గుణ, వీర్య, విపాక ఇవన్నీ ఏమిటంటే అసలు సామాన్య భాషలో చెబుతా. ఒక ప్లాంట్లో ఒక రూట్ కావచ్చు, స్టెమ్ కావచ్చు, బార్క్ కావచ్చు, సీడ్ కావచ్చు, అందులో ఉండే ఒక కాంపౌండ్ ఇదంతా. ఆ కాంపౌండ్ని మనం ప్రొడక్ట్ చేస్తాం. ఆ కాంపౌండ్ వీఆర్ ఫీలింగ్. ఆ కాంపౌండ్ ఒక టెస్ట్ ట్యూబ్లో ఇచ్చి అందులో రెండు టెస్ట్ ట్యూబ్లో మార్చి మూడో టెస్ట్ ట్యూబ్లో తీసుకొని కొత్త ప్రొడక్ట్ తయారు చేసి అప్పుడు దాని లైసెన్స్ తీసుకుంటేనే దాన్ని వాడాలి. అదొక సైన్స్. కానీ ఇక్కడ సైన్స్ ప్రకారం మన BAMS సెకండ్ ఇయర్ సిలబస్లో ఈ ఫైటో కెమిస్ట్రీ ఉందా, ఎంతవరకు ఉంది, ఎన్ని మార్కులకు ఉంది, దానిపై ఎంత సాధన మనం చేస్తున్నాము. అసలు ఒక మూలిక ఇచ్చినప్పుడు ఆ మూలికలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ మొత్తం పనిచేస్తున్నాయా, లేదా ఒక కెమికల్ కాంపౌండే పనిచేస్తుందా, అసలు ఏ కెమికల్ కాంపౌండ్ ఏ వ్యాధికి పనిచేస్తుంది,
ఎన్నో కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి కదా. నేను ఒక అశ్వగంధ చూర్ణాన్ని ఇస్తే, ఒక త్రిఫలా చూర్ణాన్ని ఇస్తే అది అనేక కోణాల్లో పనిచేస్తుంది. భావప్రకాశ ప్రకారం త్రిఫలా చూర్ణం 27 కండిషన్స్లో ఇవ్వటం ఉందండి. 27 కండిషన్స్. ఆయుర్వేదంలో ఎండీ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క టేస్ట్ని బట్టి 27 డిజర్టేషన్ చేయొచ్చండి. ఒక త్రిఫలా చూర్ణం పైన డిఫరెంట్ టాపిక్స్ తయారు చేయొచ్చండి. ఒక డిగ్రీ తీసుకొని మనం అందరం వస్తున్నాం. నేను కూడా మీ అందరం బ్లెస్సింగ్స్ తోటి ఒక డిగ్రీ తీసుకొని బయటకు వచ్చిన వాడిని మాట్లాడతా, తప్పుగా మాట్లాడతా ఇక్కడ. అయితే అక్కడ క్లాసికల్ కాన్సెప్ట్ రెఫరెన్స్ ప్రకారం నేను మంది ఇచ్చాను. క్లాసికల్ కాన్సెప్ట్ ప్రకారం డిజర్టేషన్ తయారైంది. క్లాసికల్ కాన్సెప్ట్ ప్రకారం యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రొసీజర్ పెట్టారు, ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ఇచ్చారు. మరలా దాన్ని వచ్చి దానిపైన నేను ఇస్తున్నప్పుడు దానిపైన క్లినికల్ ట్రయల్స్ ఎలా చేయాలి, అసలు చెయ్యాలా వద్దా, ప్రపంచంలో ఎక్కడన్నా జరిగి ఉంటే జరిగి ఉండొచ్చు, చేయటంలో తప్పలేదు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆయుర్వేదంలో రెఫరెన్స్ ప్రకారం ఒక డ్రగ్ని వాడతామండి. క్లినికల్ ట్రయల్స్ అనే పదం ఆ రోజుల్లో కూడా ఎలా ఉంది, ఆ రోజుల్లో కూడా జంతువుల పైన ఇచ్చేవారు. మరి ఆ రోజుల్లో చట్టం ఎలా ఉందో మీరు ఆలోచించట్లా. ఇవాళ చట్టంలో కొన్ని నియమాలు నిబంధనలు రోజు రోజుకి సంవత్సరానికి మారుతున్నాయి. కాబట్టి దాని ప్రకారం మీరు నిబంధన నియమావళి మార్చుకుంటూ వచ్చారు, వ్యవస్థ మారుతూ ఉంది. ఇవాళ ఆ రోజుల్లో జరిగిన రెఫరెన్స్ ప్రకారం, కాలమానం ప్రకారం చరక సుశ్రుత తదితర ఆయుర్వేద మార్తాండాలందరూ కూడా తీసుకున్న నిర్ణయాలను ఈ రోజు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అసలు అవన్నీ కరెక్ట్ కాదు అనుకో. ఇప్పటికీ కూడా ఆయుర్వేదం పైన చాలామంది కొన్ని సందర్భాల్లో కొన్ని వీడియోస్ అయినా చూసారంటే కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఆయుర్వేదంలో కూడా మాంసం వాడుతున్నారంటే ఆయుర్వేదంలో మాంసం వాడతారు, ఎక్కడ మాంసం వాడతలేదండి. ఈ రోజున బిఎస్ఐ న్యూట్రిషన్ అనే కోర్స్ వచ్చింది. మరి ఆ కోర్సులో ఉన్న సబ్జెక్ట్ ఏమిటి? అందులో ఫ్రెష్ ఉంది కదా, మాంసైన వర్తితే రక్తం రక్తైన వర్తితే అని చెప్పి ఒక కాన్సెప్ట్ సంహితలో కాన్సెప్ట్ ఉన్నప్పుడు సిచ్యువేషన్ ప్రకారం రిక్వైర్మెంట్ ప్రకారం డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేస్తే దాన్ని తయారు చేసుకునే విధానం ఉంటుంది. మరి ఆ రోజుల్లో అప్పుడే ఇప్పుడున్న ఫార్మసీస్ ఆ రోజుల్లో లేవు కదండి. మరి అప్పుడు వీళ్ళ ప్రకారం అప్పుడు మందులు ఎలా తయారు చేయాలో చేసి ప్రజలకి అదే ఫార్ములాను ఈ రోజు కూడా ట్రాన్స్మిట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో దీనిపైన కొన్ని కామెంట్స్ రావటం జరిగింది. అంటే ఆయుర్వేదంలో మాంసం వాడతారంటే మాంసం ఎలా వాడతారు, దాన్ని శుద్ధి చేసుకొని ఒక పద్ధతి ప్రకారం వాడతారు. ఆయుర్వేదంలో ఆహార ద్రవ్యాలు ఉంటాయి, ఆయుర్వేదంలో ఔషధ ద్రవ్యాలు ఉంటాయి. అంటే ఎవరికైనా సరే పూర్తిగా టెక్స్ట్ బుక్ పర్ఫెక్ట్గా చదివితే ఒక రేంజ్లో అర్థమవుతుందండి. అర్థం చేసుకోకుండా దానిపైన విమర్శ చేయటం చాలా సహజమైపోయింది ఈ రోజున. అంటే సందర్భంలో వచ్చింది కాబట్టి ఈ విషయం కూడా మీతో చెప్పడం నేను జరుగుతూ ఉందండి. రైట్. ఇప్పుడు ఫైటోకెమిస్ట్రీ